మీడియా మిత్రులకు చాలా 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 కృతజ్ఞతలు. ఈరోజు మీరు లేకపోతే ఇష్యూ అనేది బయటికి రాదన్నా. అయితే నిన్న ఎవరు శివ చౌహాన్ అని మంగ్లీ గారి తమ్ముడు ఆయన బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఒక బోగస్ ప్రెస్ మీట్ పెట్టాడనమాట. ఆ ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు మా అక్కకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాడంట ఆయన. బాబు, నువ్వు కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉండు. ఏమన్నారు శివ చౌహాన్ అన్న, మీరందరూ మీడియా వాళ్ళు విన్నారు కదా, ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకు దీనికి సంబంధం లేదు, అనవసరంగా మనం డ్రాక్ చేయకండి అని అన్నాడు కదా. ఈమె మీ అక్క? ప్లీజ్ ఫోకస్ మీడియా. ఈమె మీ అక్కే కదా మంగ్లీ గారు. వీడెవడు? ఆ దొంగ నా కొడుకు ఎవడు వీడు? మధు, రమావత్ మధు. ఇంతమంది అమాయక ప్రజల పైసలన్నీ తీసుకొని పొట్టలో దాచుకున్న వాళ్ళు వీళ్ళంతా. మా అక్కకు ఈయనకు సంబంధం లేదంటివి కదా బ్రో, మరి ఇదేంది అన్న? శివ చౌహాన్, దీనికి మళ్ళీ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా నువ్వు? అయితే ఇంకొకటి, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కదా. వాట్ ఈస్ దిస్ వీడియో? ఇది రమావత్ మధు గారు, ఇది మంగ్లీ గారు అమ్మగారు. అయితే అబద్ధం చెప్పినప్పుడన్నా అతికినట్టుండాలన్నా. అబద్ధం చెప్పినా ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇదే మంగ్లీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. వీఆర్ వెల్కమింగ్ యూ, వీఆర్ సీరియస్లీ వెల్కమింగ్ యూ. మేము ఇక్కడ ఎటువంటి అలిగేషన్ చేయట్లేదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ అలిగేషన్స్. మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు, అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మినిమం. ఈరోజు మంగ్లీ గారు పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇంతమంది మొన్న మీరే తండాలకు పోయారు, అక్కడ తండాలలో అడుక్కుంటుంటే చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారండి, మరి ఎందుకు వచ్చినావు మా ఇంటికి 3-4 సార్లు అని అన్నారు. ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, ఎవరైనా కానివ్వండి, అది మంగ్లీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ రమావత్ మధు అనే పర్సన్కి అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని లాగాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు గవర్నమెంట్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. సో ఎందుకన్నా ఇది మంగ్లీ గారు రాసింది, మీ మంగ్లీ. దీంట్లో ఏముంది? నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. వావ్, అత్యంత బాధాకరం అంటే మేడం గారు బయటకు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పలకరించలేదు. ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుపట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి కేవలం ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒకటే పూట భోజనం తిన్నారా లేకపోతే మీ ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టారా? ఎందుకండి, ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? నాకు తెలియక అడుగుతాను. ఉన్నోడితో దోచుకుంటే ఏమన్నా అనొచ్చు, కానీ ఇంత పేద బాధితులు, ఇదే బంజారాకు సమాజం నుంచి నువ్వు ఇంత పైకి ఎదిగినవు, నీకు ఎట్లా వాళ్ళని మోసం చేయాలనిపిస్తుంది? ఎట్లా వాళ్ళ కడుపు కొట్టాలనిపిస్తుంది? అసలు మనిషివా లేకపోతే అసలు కడుపుకి తిండి తింటున్నారా లేకపోతే ఇంకేమైనా తింటున్నారా మీరు? ఇంకొకటండి, కొందరు కావాలని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకువచ్చారంట. ఎవరండి కొందరు తప్పుదారి పట్టిస్తే నువ్వెందుకు మరి వాళ్ళని వదిలేసినావు? నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా వాళ్ళ మీద, ఎందుకు వదిలేసావు? ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు, భయంకరమైన కుట్రలు. ఇందాక మీరు అందరూ వీడియో చూసిరు, మా సంపత్ నాయక్ గారు కూడా చూపించారు మీకు. భయంకరమైన కుట్రలు పన్నుతున్నారంట. భయంకరమైన పనులు చేసింది మీరు, భయంకరమైన కుట్రలు పన్నుతున్నది మేము కాదు. ఈరోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇప్పటికి కూడా ఈ మంగ్లీ కానివ్వండి, శివ చౌహాన్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ రియల్లీ డోంట్ కేర్ ఫర్ దెమ్. ప్రతి ఒక్కరిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చూస్తున్న ప్రజలకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి బాధితుల పక్షాన ఉండి వాళ్ళ తరపున ఒక అడ్వకేట్ను, ఒక సీనియర్ అడ్వకేట్ని ఎవరినైనా పెట్టండి. లేకపోతే ప్రతి ఒక్క బాధితుడు మీ మీద కంప్లైంట్ డెఫినెట్గా ఇస్తారు. ఎప్పుడు చరిత్రలో లేనటువంటి రియాక్షన్ చూస్తారు మీరు చేసిన పనికి. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని, ఎవరైతే బాధితులు 100-200 కాదండి, 1000 మంది ఉన్నారు, కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా బయట పెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ బయటకు డ్రాక్ చేయాలి. ఈరోజు వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి 100% న్యాయం జరగాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు టేక్ a serious action on this. Thank you.